రైట్, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి అటు రేవంత్ రెడ్డి రాకతో ఈ ప్రాంగణం మొత్తం కూడా అటు దద్దరిల్లిందని చెప్పొచ్చు. సో చాలా మంది ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళ బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ ఆల్రెడీ లెక్చరర్స్ అనుకుంటా మేబీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రొఫెసర్స్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళని చెప్తున్నారు. సో వాళ్ళకి న్యాయం జరగట్లేదని అయితే వాళ్ళు మనతో అయితే మాట్లాడడానికి అయితే రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, మేము యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాట్లాడుతున్నాము. ఐ రిప్రజెంట్ ఏ పార్ట్ టైమ్ OUPTA, ఒక పార్ట్ టైమ్ అసోసియేషన్ నుంచి. నేను ఇక్కడ నుంచి చేసి ఒక 4 years అవుతుంది. ఆ 4 years అయినా కూడా ఐ హ్యావ్ UGC NET అండ్ PhD క్వాలిఫికేషన్స్, బట్ ఇవన్నీ వేస్ట్ అనిపిస్తున్నాయి. సార్ ఇప్పటికీ 1000 crores ఇచ్చారు. ఓకే, లెట్ హిమ్ గివ్ 1000 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు, బట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అదంతా పైన కదా, మరి లోపల ఎడ్యుకేషన్ గురించి, ఎడ్యుకేషన్ చెప్పే టీచర్స్ గురించి సార్ చెప్తున్నారు కదా వచ్చాము ఇవన్నీ చేస్తున్నామని, బట్ ఎట్ ద ఎండ్ ద బేసిస్ టీచర్స్ సరిగ్గా ఉంటేనే స్టూడెంట్స్ సరిగ్గా ఉంటారు, స్టూడెంట్స్ సరిగ్గా ఉంటేనే అది ఆక్స్ఫర్డ్ స్టాండర్డ్ అవన్నీ నిలుస్తాయి. ఆయన ఏం చెప్పారో ఓకే, ఎవ్రీథింగ్ విల్ యాక్సెప్ట్ అంటిల్ అండ్ అన్లెస్ ఈ కాంట్రాక్ట్, పార్ట్ టైం, టీచింగ్, నాన్ టీచింగ్ వీళ్ళందరినీ ఏదో ఒక సమావేశంలో మేక్ దెమ్ రెగ్యులర్. జస్ట్ లిజన్ టు దెమ్, కనీసం ఒక్కసారైనా వినొచ్చు కదా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంది అని. ఏం వినకుండానే సార్ అది చేస్తాం ఇది చేస్తాం 1000 crores ఇచ్చాము. ఓకే, హీ ఈస్ ద ఫస్ట్ CM కమింగ్ టు యూనివర్సిటీ అండ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్. వీ రెస్పెక్ట్ దెమ్, మేము రెస్పెక్ట్ చేయము అని చెప్పట్లేదు, వీ యాక్సెప్ట్, మేము వాళ్ళని వెల్కమ్ చేసాం, బట్ హీ హ్యాస్ టు లిజన్ టు అవర్ కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం టీచర్స్. మేము ఏం చెప్తున్నాము, ఆ ఖాళీ ఉన్న భర్తీలని ఫిల్ చేస్తారు, బట్ మా విషయం ఏంది, ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా మా సర్స్, ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు. దే హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, దే హ్యావ్ గుడ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. మరి వాళ్ళందరూ ఎట్టుపోతారు? ఫస్ట్ వాళ్ళని వినండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, వాళ్ళని రెగ్యులైజ్ చేయండి, కనీసం UGC పే స్కేల్ అయినా చేయండి. UGC నెట్ క్వాలిఫికేషన్ ఉందో అది ఇంది అవన్నీ నెక్స్ట్ సెకండరీ కదా, కనీసం UGC పే స్కేల్ అయినా చేయండి. అంటిల్ అండ్ అన్లెస్ ఒక 9 to 6 జాబ్ చేసే వాళ్ళకి కనీసం ఒక మినిమం 20,000 ఎబో అయినా శాలరీ లేకపోతే ఎట్లా? ప్రతిసారి మంత్లీ వెళ్ళి అడుక్కోవాలా? ఒక రెగ్యులరైజ్ లేదు, ఒక మెటర్నిటీ లీవ్ లేదు, ఒక సిక్ లీవ్ లేదు, ఏం లేదు. ఒక పర్మనెంట్ వాళ్ళు ఒక 30 members ఉన్నారేమో, మిగతా వాళ్ళవన్నీ ఖాళీ పోస్టులే కదా. సరే ఉన్నాయి ఖాళీ పోస్టులని, బట్ ఆ ఖాళీ పోస్టులని భర్తీ చేయడానికి ముందు కాంట్రాక్ట్ ఇంకా పార్ట్ టైం వాళ్ళని మెన్షన్ చేయండి. వాళ్ళు కనీసం వాళ్ళు చెప్పేది వినండి. రేవంత్ రెడ్డి సార్ ఫస్ట్ లిజన్ టు కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం టీచర్స్, దెన్ ద 1000 crores అవన్నీ మేము శాంక్షన్ చేశారు కదా, దెన్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఫస్ట్ లిజన్ టు అస్. I represent contract and part-time teachers. I am from University College of Technology, Usmania University. Thank you. ప్రీవియస్గా ఏమైనా తను అప్రోచ్ అవ్వడం జరిగింది అధికారులను కానీ ఈ పర్పస్లోనే ఏమైనా అప్రోచ్ అయ్యారా గతంలో ఇంతకుముందు? చాలాసార్లు మా హెడ్ సార్, కాంట్రాక్ట్ హెడ్ సార్ పరశురాములు సార్, హీ అప్రోచ్డ్ సో మెనీ పీపుల్, బట్ ఈ ప్రొఫెసర్ మా వైస్ ఛాన్సలర్ సార్ వచ్చినప్పటి నుంచి మ్యాక్సిమం అయిన ధర్నాలు అవి ఇవి చేయడానికి సపోర్ట్ చేయరు. బికాజ్ ఆయనకి ఏంటంటే క్లాసెస్ తీసుకోవాలి, మేము క్లాసెస్ తీసుకొని కూడా మావి వీఆర్ టేకింగ్ సపరేట్లీ, వీఆర్ గోయింగ్ ఫర్ దట్, బట్ హీ ఈస్ నాట్ గివింగ్ అస్ ఛాన్స్. మేము చాలాసార్లు అప్రోచ్ అయ్యాము, బట్ హీ ఈస్ నాట్ లిజనింగ్. ఎక్కడ చూసినా కూడా అటు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి కూడా ఎటువంటి ప్రస్తావన కూడా ఎప్పుడు తీసుకురాలేదు. ఈవెన్ దో ఈ రోజు కూడా అటు స్టూడెంట్స్ గురించి మాట్లాడాడు, అండ్ నేను వచ్చే ముందు కూడా నా పైన అంటే కొన్ని కామెంట్ చేశారు, అయినా నేను అవేం పట్టించుకోకుండా స్టూడెంట్స్ నా వాళ్ళు అని చెప్పి నేను వచ్చానని చెప్పి కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. దానికి మీరు బదులుగా ఏం సమాధానం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డికి? ఆయన స్టూడెంట్స్ అంటున్నారు, బట్ ఆ స్టూడెంట్స్ కూడా దానికి ముందు ఒక టీచర్ ఉంటాం, ఆయనకి స్టూడెంట్స్కి మధ్యలో ఒక టీచర్ గ్యాప్ ఉంటుంది. ఆ టీచర్ గ్యాప్ని మేమే రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మేము కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ మా టీచర్స్ వినండి. మా టీచర్స్ మేము ప్రొఫెసర్స్ అయ్యి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయ్యి, అసోసియేట్ ప్రొఫెసర్స్ అయ్యి, పార్ట్ టైం అయ్యి ఫస్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నామో ఫస్ట్ అది వినండి. దాని తర్వాత యూ కెన్ జస్ట్ గో టు స్టూడెంట్స్ అండ్ డూ ఆల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐ జస్ట్ వాంట్ టు టెల్. ఫైనల్లీ మీరు ఏమనుకుంటారు? ఫైనల్లీ మీకు ఎటువంటి న్యాయం కావాలనుకుంటారు? న్యాయం ఏం లేదు, ఫస్ట్ ఒక ½ an hour అయినా, ఒక 1 hour అయినా మా కాంట్రాక్ట్ ఇంకా పార్ట్ టైం, నాన్ టీచింగ్ ఇంకా టీచింగ్ వాళ్ళది వినండి. విన్న తర్వాత మీకు ఏది న్యాయం అనిపిస్తుందో అది చేయండి. మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ అటెండర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మేము కూడా ఇక్కడ ఏం తక్కువ పని చేయట్లేదు, మేము కూడా చాలా పని చేస్తున్నాము. పొద్దున ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు మేము ఇక్కడే ఉంటాము. మా విషయం అంటే మాకున్న సమస్యల పట్ల ఎందుకు అటు చిత్తశుద్ధి పెట్టేది సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీరు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ రావడం జరిగింది, మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటారు తన రాకదు? న్యాయం అంటే మాకు న్యాయం చేస్తాడు మా అన్న రేవంత్ అన్న, వచ్చి మాకు న్యాయం చేస్తాడు అని మేము ఆశతోటి ఉన్నాము. 8 గంటలకు వచ్చి కూర్చున్నాం, ఎండల నీళ్ళు కూడా లేవు, ఇప్పుడు బాటలు ఇచ్చి నీళ్ళు తాగుతున్నాం. విన్నావా? 8 గంటల సంది కూర్చుంటే ఇప్పటిదాకా మాకు ఒక్క ముక్క కూడా చెప్పిపోకుండా పోతున్నాం. పిల్లల గురించి అన్నాడు వాస్తవమే, ఒప్పుకుంటాం. అది పిల్లలు చదవాలి, వాళ్ళ సంజలు మేము చదవకున్నా మా పిల్లలు చదవాలని ఆశ ఉంటుంది. మాకేదన్నా ఒకటి చెప్పిపోతే కాంట్రాక్టర్లు ఎన్ని రోజులు చేయాలి? మేము 96లో జాయినింగ్ అయినా, నేను 500 కాంచి ఇప్పుడు 1200 వస్తాయి, 12,000 వస్తాయి. నేను చదువుకోలే, కాంగ్రెస్ కేసిన చెయ్యి గుర్తుకేసిన అంటే చెయ్యి గుర్తుకేసిన అన్న. కాంగ్రెస్ అంటే ఏందో నాకు తెలియదు, చెయ్యి గుర్తుకేసిన అన్న. ఇంత నన్న రేవంత్ అన్నకు మాకు మీద దయ దాచ్యం లేదా?
లేదా చెప్పు రేపు మేము రిజిస్టర్ ఆఫీస్ కాడ పోయి కూర్చుంటాము. సీఎం చంపుతాడా, వీసీ చంపుతాడా, చంపని మమ్మల్ని ఇన్నేళ్ళు సన్ చేసాం. వచ్చిన ఒకటే బతికిన ఒకటే ఎన్నేళ్ళు చేయాలి. మీ అవుట్ సోర్సింగ్ వల్ల పర్మనెంట్ చేయమని మీరు మోటుకుంటున్నారా, లేకపోతే నార్మల్గా జీతాలు పెంచుకుంటారా? కావాలి మాకు న్యాయం జరగాలి. న్యాయం అనేది లేదు. పొద్దుగాలేసి అమ్మాయి కదా ఇడుకుదా, పొద్దుగాలేసి ఇడుకుదా, ఇడ చేస్తుంది. ఇదే ముచ్చట కానీ వీళ్ళకి ఒక న్యాయం చేస్తాం, వీళ్ళకి 4 పైసలు పెంచిపిద్దాం అన్న కొడుకులు ఎవ్వడూ లేడు. విన్నావా? వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు మరి? ఏం చెయ్యలేరు సార్, ఏం చెయ్యరు వాళ్ళు ఏం చెయ్యరు. ఏమన్నా చేస్తే రేవంత్ అన్ననే చెయ్యాలి. మాకు చెయ్యలేదనుకో మేమేమన్నా పోసుకొని వస్తాం. సావనీకి కూడా సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో ఎంతమంది చచ్చిపోలే. కేశాన్ని గెలిపిస్తే మా పిల్లలు చచ్చిరు పెట్రోల్ పోసుకొని తెలంగాణ రావాలని ఇటుకెళ్ళి బార్డర్ పడి ఉరికి చచ్చిరు మా పిల్లలు. ఏం చచ్చిపోయాడు ఇటు కేశార్ గాడు ఆడేమన్నా చచ్చిపోయింది నాలుగు ముండ మోసి రేవంత్ అన్న చేస్తాడని మాకున్నది గుండె ధైర్యం. ఏం చేస్తున్నాడు రేవంత్ అన్న చెప్పు. మాకు ఇలా ఒక్క ముక్క కూడా చెప్పిపోలేదు. మాట్లాడే ప్రయత్నం ఏం చేయలేదు ఇప్పుడు. మాకు అస్సలు మమ్మల్ని దగ్గరకు రానియలేదు. మేము సీపుకున్నాం కదా సార్, మేము గరీబ్ వాళ్ళం కదా, మేము సీపాడ్సలం కదా. మమ్మల్ని దగ్గరకు రానియలే. వాళ్ళే పొప్పిసాలు డైరెక్టర్లు వాళ్ళే మాట్లాడారు. అవును సార్, 1000 కోట్లు వేస్తే పిల్లలకు అన్నాడు. కాంట్రాక్టర్లకు కూడా ఉద్యోగాలు పెంచాలి ఇవ్వాలి అని ఒక్క ముక్క చెప్పబాయే. మాకు అదే బాధ అవుతున్నది. మాకు ఎంత బాధ అవుతుంది చెప్పు. ఇన్నేళ్ళు పని చేస్తున్నాం మేము. 96 నా జైనింగ్. నేను చదువుకోలేదు. 96 అయితే జైనింగ్ అయినా. విన్నావా? నేను చదవలేదు. నాకు వాళ్ళు కూడా రావు. ఎన్నేళ్ళు ఆయన 96. ఇక మీరే లెక్క పెట్టు. నాకైతే ఎన్ని సంవత్సరాలు అని తెలియదు. విన్నావా? కాంగ్రెస్కి వేసినా దేనికి వేసినా అంటే చేయి గుర్తుకి వేసినా అన్న నేను. అది కూడా ఈడ్గా వచ్చింది. లక్షల మంది చూసిన్నాను చేయి గుర్తు అని నేను అన్న చూడు. రేవంత్ రెడ్డిని కోరుకునేది ఏంది? మేము రేవంత్ అన్న దానికి పోతాం. మాకు ఏదన్నా న్యాయం చేయాలి ఎన్నోటి ఇట్లా. మాకు చేయకపోతే రేవంత్ అన్న దానికో మేము ఏమైనా పోసుకొని వస్తాం. అంతా కూడా సిద్ధంగా ఉన్నాం మేము. మాకు పర్మనెంట్ చేయాలి. మీరేం చెప్తారమ్మా? అంటే రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? పాలన విషయానికి వస్తే అటు అవుట్ సోర్సింగ్ విషయానికి వస్తే మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మాకైతే ఏం చేయలేదు ఇప్పటి వరకు అయితే. మాకు ఇంతవరకు మన కాంగ్రెసే కానీ తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఆయన ఉండు కదా, కేసీఆర్ ఉన్నాడు కదా, కేసీఆర్ తెలంగాణ వస్తే మీకు పర్మనెంట్ చేస్తా అని అన్నాడు. ఆయనతో పాటు స్ట్రైకులు చేయించుకుంటూ అన్నీ చేయించుకుంటూ అవసరాలు పోయినాయి అన్ని పోయినాయి. ఇప్పుడు ఈయనన్నా వస్తే మాకు ఏమైనా అవుతుంది అనుకుంటే ఈయన కూడా మాకు ఏం చేసుకోలేదు. మాకు న్యాయం కావాలి. 30 సంవత్సరాల పని చేస్తున్నాం మేము. 15,000 మాకు జీతాలు. మరి వచ్చినప్పుడు మరి మీ కాంట్రాక్టర్ వాళ్ళది ఏందని అడగడా? ఎంతసేపు యువ తెలంగాణ అది ఇది అని చెప్పిపోవడం కూడా మరి మా ఇక్కడున్న ఉద్యోగస్తులది ఏంది అని అడగడా? పొద్దున మేము 8 గంటలకు వచ్చినాం. మీ అధికారులు కూడా మీ విషయాల పైన అంటే తనకు ఒక అవగాహన కల్పించాలి. తనతో సార్లు పోయినా మేము వీసీ దగ్గరకు పోయి స్ట్రైక్ చేస్తే కూడా వీసీ పోలీసు వాళ్ళని పెట్టి వీళ్ళని లేపేసి ఈ నుంచి ఎందుకు కూర్చుని చెప్పిండు. స్ట్రైక్ లో కూర్చుంటే మేము అదే చెప్తాం చూసినాం. పోలీసు వాళ్ళు మేము అదే చెప్తాం చూసినాం. లేపించిండు. మాకు అదే 1500 సంవత్సరానికి పెరిగేది. ఆయన రవీందర్ యాదవ్ వీసీ ఉండే ఆ పుణ్యాత్ కూడా తీపిచ్చిపోయిండు. అది కూడా లేదు మాకు. అది పెరిగినా మాకు ఇవాళ 20,000 వచ్చు. అది లేదు, ఏది లేదు. ఇవాళ 15,000 మేము ఎట్లా బతకాలి? వాళ్ళందరూ అట్లనే బతుకుతున్నారా? ఆ ప్రొఫెసర్లు అట్లనే బతుకున్నారా? వీసీ అట్లనే బతుకుతున్నారా? వాళ్ళందరికీ తెలియదు. మా సమస్యలు అందరికీ తెలుసు. కానీ అందరూ తొక్కి పెడుతున్నారు మమ్మల్ని. ఎందుకు తొక్కి పెడుతుర్రు మమ్మల్ని? మేము కూడా మనుషులమే కదా. ఈ జీతాల విషయాల్లో మీరు పర్మనెంట్ 1000 సార్లు ఇచ్చారు లెటర్స్. ఏమనంటే వీసీ మీటింగ్లో పెట్టినాం, ముఖ్యమంత్రికి చెప్పినాం, రిజిస్టర్ అక్కడ చెప్పినాం, ఇక్కడ చెప్పినాం అంటారు. కానీ మాది మాత్రం బయటకు వస్తలేదు. అధికారులు మీ పైన ఉండే వాళ్ళు కూడా మరి మనం చెప్తాము అని చెప్పి మిమ్మల్ని ఇప్పుడు ఏమైనా మందలించడం జరిగిందా? ఏమి లేదని చెప్తున్నారు. మీకేం లేదు, మీ ఇష్టం ఉంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి. మీ ఇష్టం ఉంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి. మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారా అన్నమాట గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి? మా న్యాయం అందరిది ఒకటే సార్. మాకు పర్మనెంట్ కావాలి. మా గురించి ఒక్క సమస్య కూడా మాట్లాడలేదు సీఎం గారును వీసీ గారు. అది మా బాధ. ఓకే అమ్మా, అంటే మీరు చూడండి, మీరైతే మాట్లాడుతున్నారు అంటే వచ్చాడు కానీ మా సమస్యల పట్ల అసలు అడిగి తెలుసుకోలేదు, మా పరిస్థితి ఏంది అని చెప్పి కూడా. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారంటే మీ ఎక్స్పీరియన్స్? 20 ఏళ్ళు అయింది సార్ మేము చేయబట్టి. 20 ఏళ్ళ నుండి మేము 15,000 తీసుకుంటా మేము బతుకుతున్నాం, మేము చేస్తున్నాం. ఇవాళ మాకు కొంచెం ఆశ ఉండే, మాకు అన్నీ ఉండే. మాకు చెప్తారా అనుకుని పొద్దున్న 9 గంటలకు వచ్చి కూర్చున్నాం ఎండల అని. మాకు ఏం న్యాయమే జరగలేదు సార్. మాకు ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా కొన్ని కమిట్మెంట్లు ఇచ్చింది కదా, నేను ఇక్కడ ఉన్న సమస్యల పట్ల కరెక్ట్ కలవాలి. మాకు మేము కలవని ఇయ్యలేదు కూడా, రానియలేదు ఆయన దగ్గరికి పోనీయాలి. ఇవాళ కూడా మేము లేచినాం కానీ అసలు మళ్ళీ మాకు లోపలికి పోనీకి ఇస్తలేరు. అంతే. మాకు అధికారులు తన కింద ఉండే అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఏమంటారు? ఏం పోవద్దని అన్నారు సార్. మాకు పోవద్దన్నారు. మాకు ఏం జరగలేదు, న్యాయం జరగలేదు మాకు. అంతే సార్. మాకు మేము
ఫైనల్గా ఇప్పుడు మీరు కోరుకునేది ఏంటిదమ్మా? ఫైనల్ మీ ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? న్యాయం మాకు పిల్లలు చదువుకుంటుండ్రో ఏదైతే డబ్బులు ఉండాలి జీతం పెంచాలి అని అడుగుతున్నాను అంతకని మా సర్వీస్ అవుతుంది ఇంకా 2 ఏళ్ళు అయితే నేను రిటైర్మెంట్ అవుతాను ఇంకేం చేద్దాం ఎంత అడిగి అడిగి అలసిపోయినాం బానిస బతుకు పుట్టి చాకరీ చేయాలి పోవాలి అంతే మాది అది. అంటే మీకు పని చెప్పే అధికారులు మీ పైన ఎందుకు మరి చిన్న చూపు అనుకోవచ్చు? అదే తెలియట్లేదు కదా సార్, అదే తెలియట్లేదు మాకు. అంటే మీరు గతంలో ఏమైనా మంత్రులను కానీ దీనికి సంబంధించిన వాళ్ళని ఎవరైనా కలిసి కాంట్రాక్ట్ మాది. కాంట్రాక్టర్ అంటారు తెలుసా, పర్మనెంట్ వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్టర్ నువ్వు, మా పర్మనెంట్ వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ పర్మనెంట్ నువ్వెంత పో, ఇష్టం ఉంటే చేయలేకుండా పో. అధికారులు కూడా మీతో దురుసుగానే ప్రవర్తిస్తారు. అవును, దురుసుగా ఎన్నిసార్లు మాట్లాడారు, ఎన్నిసార్లు గొడవలు కూడా అయినాయి, కానీ ఎవరికి చెప్పుకోలేము. గతి లేక చేస్తున్నాం, మా పిల్లల గురించి పొట్ట చేతిలో పట్టుకొని చేస్తున్నాం మేము. అంటే ఎంతమంది అమ్మా మొత్తం మీరు ఇక్కడ అందరు కలిపి అవుట్ సోర్సింగ్ వాళ్ళు మీరు ఎంతమంది ఉంటారు? ఉండొచ్చు, 1000 మంది ఉంటుండొచ్చు. 1000 మంది పరిస్థితి కూడా ఇదేనా? ఎవరికైనా ఎక్కువ తక్కువ సాలీస్ ఉన్నాయి? ఘోరంగా ఉంది, కొన్ని డిపార్ట్మెంట్లో ఘోరంగా ఉంది. అట్లా చూసారు కదా ఇక్కడ పరిస్థితి అయితే కంప్లీట్గా రేవంత్ రెడ్డి వచ్చారు. మేము చాలా వరకు తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం కానీ అధికారులు అందరూ కూడా అడ్డుకున్నారు. మాకు కాంట్రాక్ట్ అంటేనే చాలా చీప్గా చూస్తున్నారని చెప్పి వాళ్ళ అంటే చాలా చీప్గా చూస్తున్నారని చెప్పి వాళ్ళ బాధను అయితే మనతో పాటు వ్యక్తం చేస్తున్నారు. సో మేము మనుషులమే అన్నట్టుగా అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మా పైన దృష్టి పెట్టి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము వీసీని అప్రోచ్ అవుతాము, మాకు తగిన న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళ బాధను అయితే వాళ్ళు వ్యక్తం చేసుకోవడం జరిగింది. కెమెరామెన్ మురళితో భారత్, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్.